మన తండ్రిని దేవునికి మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే మనశ్శాంతికి మార్గమేది అనే అంశాన్ని నేర్చుకుందామండి. మనశ్శాంతికి మార్గమేది అనే అంశాన్ని. మనశ్శాంతి అంటే ఏంటమ్మా? మనశ్శాంతి అంటే నెమ్మది, మనశ్శాంతి అంటే విశ్రాంతి, ప్రశాంతత, ఇలా అనేక పర్యాయాలు మనం చూస్తుంటామండి. ఈరోజు చాలామంది అనారోగ్యానికి గురైపోవడానికి కారణం ఏంటంటే మనశ్శాంతి లేకపోవడం అండి. అంటే ఏ రోగం, అన్ని రోగాల కంటే పెద్ద రోగం ఏదండి? మనశ్శాంతి లేకపోవడం వల్ల. కాళ్ళు చేతులు బాగానే ఉన్నా మనకి మనశ్శాంతి లేకపోతే ఏ పని చేయలేం, భోంచేయలేం, నిద్రపోలేం. కాబట్టి ఈ మనశ్శాంతి అనేది అందరూ కోరుకుంటారండి. నేను నా కుటుంబం ప్రశాంతంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, మా స్థానిక సంఘం అందరం కూడా మనశ్శాంతిగా ఉండాలని ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉంటామనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నానండి. అయితే ఈరోజు ఈ సమాజం గురించి మనం ఆలోచన చేస్తే మంచి స్థితిలో ఉన్నవాళ్ళు కూడా మనశ్శాంతిని కోల్పోతున్న వారిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఉంటాయి, మంచి ఆస్తిపాస్తులు ఉంటాయి, మంచి ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉండి కూడా నాకు మనశ్శాంతి లేదు అంటూ చాలామంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళని గురించి కూడా మనం ప్రతిరోజు పేపర్లలో, టీవీలలో చూస్తూ ఉన్నామండి. అయితే ఈ మనశ్శాంతిని ఎలా పొందగలం, ఈ మనశ్శాంతిని ఎలా సంపాదించాలని ఈరోజు మనుషులు ఆలోచన చేస్తున్నారు తెలుసా అండి. కొంతమంది ఈ మనశ్శాంతి కోసం ఏదైనా మంచి ప్రకృతి అందాలు చూస్తే మనశ్శాంతి వస్తుందని కొంతమంది అలా టూర్ వెళ్ళి వస్తుంటారు ఒక వారం రోజులు. ఎందుకంటే మనశ్శాంతి కోసం అండి అంటుంటారు. మంచిదే, ఇప్పుడు మంచి ఎటైనా వెళ్ళాము, మంచు పర్వతాలు ఏవో చూడడానికి వెళ్ళొచ్చాము, బాగుంది, చూసినంతసేపు మనశ్శాంతిగానే ఉంటుంది, మళ్ళీ తిరిగి వచ్చాక మళ్ళీ మామూలే. కొంతమంది మనశ్శాంతి కోసం సినిమాకి వెళ్ళామండి అంటుంటారు. సినిమాలకి ఎందుకు వెళ్తారంటే మనశ్శాంతి కోసం. అప్పుడప్పుడు మనశ్శాంతి కోసం సినిమాకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గజిబిజి అంతా చూసి లేనిపోని టెన్షన్ పెట్టుకొని కొంతమంది ఏడిచేస్తారు అక్కడ. ఏమండి, గొప్ప ఒత్తిడితో బ్రెయిన్ అంతా పాడైపోయి మళ్ళీ తలనొప్పి వచ్చింది బాబోయ్ అనుకుని ఇంటికి వస్తుంటారు కొంతమంది. కొన్ని చోట్ల బాగుంది అనుకుంటారు, కానీ ఇంటికి వచ్చాక మళ్ళీ మామూలే, మన టెన్షన్స్ అన్నీ, మన మెంటల్ టెన్షన్స్ అన్నీ మనవే. ఇంకొంతమంది మనశ్శాంతి కోసం మద్యం సేవిస్తుంటారు. సమాజంలో మీరు ఎందుకు తాగుతున్నారండి అని అడిగితే ఏం చెప్తారు? మనశ్శాంతి లేదండి నాకు అంటుంటారు. అనేక కారణాలు చెప్తూ ఉంటారండి. తాగితే మత్తు వస్తుంది కానీ మనశ్శాంతి వస్తుందా అండి? మద్యం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయో ఒక అధ్యాయంలో ఉందండి. ఎక్కడ? సామెతల గ్రంథంలో 23వ అధ్యాయంలో సొలొమోను గారు మద్యం తాగితే వచ్చే నష్టాలు ఏంటో చెప్పాడండి. సామెతలు 23వ అధ్యాయం 29వ వచనం నుంచి చూస్తే, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి ద్రాక్షారసముతో పొద్దుపుచ్చువారికే కదా అన్నాడండి. ద్రాక్షారసం అంటే ఇప్పుడు మనం తాగే ద్రాక్షారసం కాదు. ద్రాక్షారసాన్ని పులబెట్టి మరిగించి సారాగా తయారు చేసి త్రాగే వారికే కదా అంటున్నాడండి. తర్వాత మాట్లాడుతూ 32వ వచనంలో, పిమ్మట అది సర్పము వలె కరుచును, కట్లపాము వలె కాటువేయును, విపరీతమైనవి నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకుదువు, నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉందువు, వాడ కొయ్య చివరన పండుకొని వాని వలె నుందువు, నిన్ను కొట్టినను
నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకొందును, మరలా దాన్ని వెతుకుదును అని నీవు అనుకుందువు అంటున్నాడు. ఇవన్నీ త్రాగుబోతులు ఎదుర్కొనేటటువంటి ఇవన్నీ సమస్యలండి. నిజంగానే వాళ్ళు ఏ రోడ్డు మీద పడుకుని పోతారండి, రోడ్డు పక్కన పడుకుని పోతారు, వాళ్ళకి తెలియదండి, నడి సముద్రంలో ఉన్నట్టుగా అయిపోతారు. కొంతమంది చూడండి అప్పుడప్పుడు మేడ మీదకి వెళ్ళి పెట్టగోడ మీద పడుకుంటారు, తాగేసిన దాని మీద, వాళ్ళకి తెలియదు అనమాట. పడవ మీదట కొయ్యి చివరన పడుకుంటాడంటండి, తేడా వస్తే అటు ఇటు పడతాడు. తాగిన తర్వాత మన చిన్న మెదడు పనిచేయదు, అప్పుడు మనిషి పశువులా ప్రవర్తిస్తాడండి. మనిషికి పశువుకి పెద్ద తేడా ఉండదు. తాగుడు వల్ల పాడవలేని అవయవాలు ఏముండవండి. లివర్ పాడైపోద్ది, కిడ్నీలు పాడైపోతాయి, కళ్ళు కనపడవు. అంతే చెప్పాడు కదా ఎవరికి మందదృష్టి అని. ఇప్పుడంటే సైంటిస్టులు కనిపెట్టి ఇవి ఏటేటి పోతాయి చెప్తున్నారు, కానీ సొలొమోను ఆ రోజే దేవుడి జ్ఞానంతో అన్నీ చెప్పాడండి, తాగితే వచ్చే జబ్బులన్నీ చెప్పాడు. కానీ కొంతమంది సంతోషం వచ్చినా ఆ వంకను తాగుతారు, దుఃఖం వచ్చినా ఆ వంకను తాగుతారు, లాభం వచ్చిందని తాగుతారు, నష్టపోయినని తాగుతారు, అన్నిటికీ తాగుతారండి. పుట్టిన దానికి తాగుతారు, చచ్చిన దానికి తాగుతారు. వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే మనశ్శాంతి కోసం అండి అంటారు. కాబట్టి తాగుడు వల్ల మనశ్శాంతి ఉండదు. ఇంకా కొంతమంది వ్యభిచరిస్తారండి. ఈ వ్యభిచరించడం వల్ల మనశ్శాంతి పొందుతాను అనుకుంటారు. వ్యభిచారం వల్ల మనశ్శాంతి పొందుతారా? కొందరు. బైబిల్లో అందరికంటే ఎక్కువ వ్యభిచరించిన వాడు ఒక ఆయన ఉన్నాడండి. ఎవరండి? సొలొమోను గారు. ఆయన 1000 మంది స్త్రీలు, 1000 మంది అంటండి. మొదటి రాజుల గ్రంథం 11 అధ్యాయం 2వ వచనంలో 700 మంది రాజకుమార్తెలంట, 300 మంది ఉపపత్నులు, ఇంకా బహుమందిని ఉంచుకొని వచ్చాడంట. ఏం పొందాడు అంటే సర్వనాశనం అయిపోయి విగ్రహారాధికుడైపోయాడండి. చివరికి భ్రష్టుడైపోయాడండి సొలొమోను. అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ అంత జ్ఞానవంతుడు లేడు, అంత ఐశ్వర్యవంతుడు లేడు, కానీ అందరికంటే భ్రష్టుడైపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. కాబట్టి మనశ్శాంతి ఎందులో ఉంది? ఇంకొంతమందిని అడిగితే వాళ్ళు చెప్తారు డబ్బులో ఉందండి, బాగా డబ్బు సంపాదించాలి, పెద్ద ఇల్లు కట్టుకుంటే మనశ్శాంతి అండి, నాకు ఇల్లు లేదండి అందుకే మనశ్శాంతి లేదండి, ఇల్లు కట్టేయాలండి మనశ్శాంతి పొందుకోవాలని అంటుంటారు కొందరు. నేను వ్యాపారం చేయాలండి, బాగా వ్యాపారం డెవలప్ చేస్తే నాకు మనశ్శాంతి అండి అని కొంతమంది అంటూ ఉంటారు. ఇల్లులో మనశ్శాంత, డబ్బు బాగా సంపాదిస్తే మనశ్శాంత, ఉద్యోగం వస్తే మనశ్శాంత, పిల్లలు పుడితే మనశ్శాంత, ఏమండి? వేటిలోనూ మనశ్శాంతి లేదు. అందుకనే పౌలు గారు కూడా చెప్తూ ఉంటారు చూడండి, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, మొదటి తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం అండి, మనందరికీ కంఠస్థ వాక్యమే. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అన్నాడు. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. డబ్బును ఆశించిన వాడు, డబ్బులోనే మనశ్శాంతి ఉన్నదనుకున్నవాడు ఏమైపోయాడంటే తన్ను తానే పొడుచుకొని చచ్చిపోయారంట అండి. ఇస్కరియోతు యోధ మనకి బాగా పరిచయం. ఇస్కరియోతు యోధ ఏం చేసుకున్నాడండి? ఆ డబ్బును ఆశించాడు, డబ్బు అయితే సంపాదించాడు, కానీ యేసుక్రీస్తుని అంత క్రూరంగా చంపేస్తారని అతను ఎక్స్పెక్ట్ చేయలేదండి. యేసుప్రభుని అలా చిత్రహింసలు పెట్టేస్తుంటే చూసి వారం లేకపోయాడండి, భరించలేకపోయాడండి. అయ్యో నేను ఎంత పాపం చేసేసానని చెప్పి ఆ డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకి తిరిగి ఇచ్చేపోయాడు. కానీ వాళ్ళు యేసుక్రీస్తుని మేము వదలం, నీ డబ్బులు తీసుకొని మళ్ళీ నీకు అప్పచెప్పం అని చెప్పి అతన్ని బయటికి తోసేశారు. ఇప్పుడు ఆ డబ్బులు ఏం చేయాలో అర్థం కాక ఆ డబ్బులు దేవాలయంలో విసిరి కొట్టి ఏం చేశాడంటే తను తానే క్షమించుకోలేకపోయాడండి. నాలంటి వాడు బతకూడదు అనుకున్నాడు,
వెళ్ళి చెట్టు కూరిపెట్టుకొని మెడ విరిగి పేగులు బద్దలై నడుము బద్దలై పేగులు బయటకు వచ్చి చనిపోయినట్లుగా మనం సువార్తల్లో ఆయన గురించి చూస్తూ ఉన్నామండి. కాబట్టి మనశ్శాంతి అందులో లేదండి, డబ్బులో లేదు. ప్రసంగి గారు కూడా ఆ మాట మాట్లాడతారు చూడండి. ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 10వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధనవృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే అన్నాడండి. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారుని ఎక్కువవుదురు అన్నాడు. కన్నులారా చూచుటియే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులే మంచిది. పొద్దుల్లా కష్టపడి ఒక 500 సంపాదించుకొని వాళ్ళే ప్రశాంతంగా ఉంటారు తప్ప, ఎక్కువ డబ్బు సంపాదించిన వాడు ప్రశాంతంగా ఉండడో. ఆ డబ్బుని ఎవరు పట్టుకెళ్ళిపోతారా, ఎవరు ఎట్నుంచి మోసం చేస్తారా, ఎవరు వచ్చి అప్పడుగుతారా అని భయపడుతూ టెన్షన్ పడిపోతూ ఒత్తిడికి గురైపోతూ మనశ్శాంతి లేకుండా బతుకుతాడు అని ఆ మాటలన్నీ అక్కడ ఆయన చెప్పడం మనం చూస్తూ ఉంటామండి. కాబట్టి ఈ లోకంలో మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? మనశ్శాంతికి మార్గం ఏది? ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు మనశ్శాంతి లేదండి, ఏదైనా మందులుంటే ఇవ్వండి అన్నాడంట. డాక్టర్ గారు అన్నట్టు, మనసుకు మందు ఏంటండి, మనశ్శాంతికి మందు ఏంటండి? అలాంటి మందులు ఎవరు కనిపెట్టలేదండి ఇప్పటికొచ్చి. మీకు ఒక ఐడియా ఇస్తాను చూడండి. మన ఊరు పక్కన ఒక సర్కస్ జరుగుతుందండి. అక్కడికి వెళ్తే అందులో ఒక జోకర్ ఉంటాడండి. వాడు చాలా మన కడుపు పొంగిపోయి నవ్వలేనంత జోకులు వేస్తాడండి. భలే మనల్ని నవ్విస్తాడండి. మీరు ఆ జోకర్ దగ్గరికి వెళ్తే మీకు ఖచ్చితంగా మనశ్శాంతి వస్తుందండి, వెళ్ళండి అన్నాడంట. అప్పుడు ఆ పేషెంట్ అన్నాడంట, అయ్యా ఆ జోకర్ని నేనేనండి అన్నాడు. అంటే నేను రోజు 100 మందిని నా యాక్టింగ్తో, నా మాటలతో, నా ప్రవర్తనతో నేను నవ్విస్తూ ఉంటానండి, కానీ నాకు మనశ్శాంతి లేదండి అండి. అది నిజంగా వాస్తవమేనండి. ఈరోజు చాలామంది పైకి నవ్వుతూ కనపడుతుంటారు, ప్రశాంతంగా ఉన్నట్టుగా కనపడుతుంటారు, కానీ వాళ్ళ హృదయాన్ని చూస్తే ప్రతి ఒక్కరిలో కూడా అనేక సమస్యలండి, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు. కొన్ని పైకి చెప్పుకోలేక, పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టలేక. ఏమండి, పెళ్ళికి ముందు అమ్మ దగ్గర నాన్న దగ్గర అల్లారు ముద్దుగా పెరిగే పిల్లలు పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళాక అక్కడ ఇంత ముద్దుగా ఎవరు చూసుకోరు. కానీ అమ్మ నాన్న వచ్చి, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడు అమ్మ అంటే ఏముంటుందండి, చాలా బాగా చూసుకుంటున్నాడు నాన్న, చాలా బాగా చూసుకుంటుంది అమ్మ అని చెప్తారండి. కానీ వాళ్ళలో చాలా సమస్యలు ఉంటాయి, పైకి చెప్పుకోలేరు. వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం, వాళ్ళ మనసు పాడు చేయడం ఎందుకు అని ఎంతోమంది ఆడపిల్లలు. అలాగే పెళ్ళైన తర్వాత పురుషులు కూడా తన భార్య తనకు సహకరించినప్పుడు, తన భార్య తన మీద ఎదురు తిరిగినప్పుడు, తన మనసు అర్థం చేసుకోలేనప్పుడు ఆయన కూడా చాలా సతమతం అయిపోతుంటాడు, ఆందోళన పడిపోతుంటాడు. నీ భార్య మంచిదేనా అని అడిగితే చాలా మంచిదని చెప్పుకుంటాడు. ఏం చేస్తాం, ఇంటి పుట్టు బయటకు పెట్టుకోలేం కదా. నా భార్య గయ్యాలిది, నా భార్య నా మీద తిరగబడుతుంది, నన్ను కొడుతుంది, నన్ను తిడుతుంది అని చెప్పగలరా ఎవరికైనా? అది చెప్పుకుంటే ఎవరి పరువు పోద్ది? ఆయన పరువే పోద్ది. కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులకు లోపడకపోయినా, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసినా, తల్లిదండ్రుల్ని పోషించకపోయినా ఆ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కూడా ఎక్కడో కష్టపడుతూ బతుకుతూ ఉంటారు. ఏమండి మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు ఎందుకు ఈ వయసులో పని చేస్తున్నారంటే, ఖాళీగా ఉంటే బోరు కొడుతుందండి, అందుకే ఏదో పని చేయాలి కదా చేస్తున్నానండి అంటాడండి. నా పిల్లలు నాకు కూడు పెట్టట్లేదు, నా పిల్లలు రాక్షసులు అయిపోయారు, భ్రష్టులు అయిపోయారు చెప్పుకుంటాడా? చెప్పుకుంటే ఎవరి పరువు పోద్ది? ఆ తండ్రి పరువే పోద్ది. కాబట్టి ఇలాగ మనం ఆలోచన చేస్తే
సమాజంలో ఎవరిని కదిలించినా ప్రతి ఒక్కరిలోనూ కూడా లోపల ఎంతో బాధ, ఎన్నో కన్నీటి కథలు ఉంటాయి. పైకి మాత్రం అందరం కూడా నవ్వుతూ ప్రశాంతంగా కనపడుతూ వాళ్ళకేం బాగున్నారు, వీళ్ళకేం పర్వాలేదు అన్నట్టుగా బ్రతుకుతూ ఉన్నామండి. దేవుని యొక్క గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 13వ వచనం చూడండి అమ్మా. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనంలో ఇది కూడా సొలొమోను గారు మనకి చెప్తూ ఉన్నారు. చూసారండి, ఒకడు నవ్వుచుండినను అంటే పైకి నవ్వుతూ ఉండొచ్చు, కానీ హృదయంలో ఏముంటుందంటమ్మా? దుఃఖం ఉంటుంది. పైకి నవ్విన వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారనుకోకూడదు. పైకి నవ్వు ఏంటంటే సమాజంలో బ్రతకాలి కాబట్టి, సమాజంలో తిరగాలి కాబట్టి మనం పైకి నవ్వుతూ ఉంటాం. నవ్వుతున్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారని, ప్రశాంతంగా ఉన్నారని, వాళ్ళకి ఏ కష్టాలు లేవని, వాళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉన్నారనుకుంటే చాలా పొరపాటే. ఎంతోమంది ఈ సమాజంలో మనశ్శాంతి లేకుండా అయిపోతున్నారు, మనశ్శాంతిని కోల్పోతున్నారు. ఈ మనశ్శాంతిని ఎలా పొందాలా అని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చేద్దాం, అది చేద్దాం, యోగా చేద్దాం, మెడిటేషన్ చేద్దాం అని ఈ మనశ్శాంతిని తిరిగి పొందడం కోసం రకరకాల ఆలోచన చేస్తున్నారు. వాస్తవానికి ఈ మనశ్శాంతిని మనిషి ఎలా పోగొట్టుకున్నాడు అనేది ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. మనిషికి మనశ్శాంతి ఎప్పుడు పోయిందో తెలుసా? ఆ తెలియజేసే ఏకైక గ్రంథం బైబిల్ అండి. బైబిల్ తప్ప ఈ మానవుడికి ఎవరికి కూడా ఆ జ్ఞానం అందదు, ఎవరికీ తెలియదు. దేవుడు మొట్టమొదటగా మానవుని సృష్టించినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో మానవులను సృష్టించారని దేవుని గ్రంథం చెప్తుంది, ఆదికాండం 1:26 ప్రకారంగా. అంటే దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, దేవుడు ఎంత యథార్థంగా ఉన్నాడో, దేవుడు ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో, ఏమంటే దేవుడు ఎంత ఆనందంగా ఉన్నాడో అంత ఆనందంగా మనిషిని పుట్టించాడండి. అయితే ఆ మానవుడికి దేవుడు ఒక షరతు పెట్టాడు. నాయనా, నువ్వు ఏం కష్టపడి పనిచేసి చెమట కార్చేసి నువ్వేం ఇబ్బంది పడక్కర్లేదు. ఇదిగో నిన్ను ఏదైనా తోటలో పెడుతున్నాను. నీకు ఆకలేసినప్పుడల్లా పళ్ళు తెంపుకొని తిను, దాహం వేస్తే ఆ నది నీళ్ళు తాగు. నేను చుట్టూ 4 నదులు నీకు పెడుతున్నాను. నువ్వు సంతోషంగా ఉండవు, ఆనందంగా ఉండు. ఇదిగో నీకు ఒక భార్యని కూడా ఇస్తున్నాను, ఈమెతో నువ్వు ఆనందించు, మంచి సహవాసం కలిగి ఉండు అని దేవుడు ఏర్పాటు చేస్తే ఒక పని మాత్రం చేయొద్దు అన్నాడు. ఏ పని అండి? ఈ తోట చెట్ల మధ్యలో మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలాన్ని పెడుతున్నాను, దీనిని మాత్రం నువ్వు తినకూడదు. నువ్వు తిన్నావో తినమన నిశ్చయంగా చచ్చిపోతావు అని దేవుడు ఆదాముకి హెచ్చరిక చేశాడు. అప్పుడు ఆదాము ఏం చేశాడమ్మా? అలాగేనండి, తిననండి అని కాన్ఫిడెంట్గా ఉన్నాడు. రోజు దేవుడు వచ్చి చల్లపూట ఆదాముతో మాట్లాడి క్షేమ సమాచారం అడుగుతూ ఎప్పటికప్పుడు అతన్ని సంతోషపెడుతూ ఆనందపెడుతూ ఉండేవాడు. దేవుడికి మానవుడికి ఉన్న ఈ సహవాసాన్ని, ఈ ఆనందాన్ని సాతాను చూడలేకపోయాడండి. ఎలాగైనా ఈ ఆనందాన్ని, ఈ కుటుంబాన్ని విడగొట్టాలి, ఈ ఆనందాన్ని వీళ్ళకి దూరం చేయాలని చెప్పి అపవాది ఏం చేశాడమ్మా? ఆదాము దగ్గరికి మొదట వచ్చాడంట అండి. ఆదాము దగ్గరికి వచ్చి, నాయనా ఆ పండు తిను, నువ్వు చావనే చావవు, నువ్వు దేవదూతలాగా అయిపోతావు, నీ కళ్ళు తెరవబడతాయి, దేవుడికి మీరంటే కుళ్ళు, మీరు అభివృద్ధి అయిపోతారని, మీరు అభివృద్ధి అవ్వకూడదని, దేవుడితో సమానుడిగా అయిపోకూడదని ఆయన నిన్ను ఇది తినొద్దన్నాడు అని చెప్పడం మొదలుపెట్టాడంట. అప్పుడు ఆదాము ఏమని ఉంటాడండి? మర్యాదగా ముందు తోటలోంచి బయటికి వెళ్ళు, ఇంకొకసారి ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చి దేవుడి గురించి తప్పుగా మాట్లాడావో మంచి పని కాదు, నీ మాటలు నేను విన్నావు, గెట్ అవుట్ అని ఉంటాడండి. ఆదాము మోసగించబడలేదంట. ఇతని దగ్గర మన పప్పులు ఉడకడం లేదని ఆయన లేనప్పుడు హవ్వ దగ్గరికి సాతానుడు వచ్చాడు. అదే పదప్రయోగాలు హవ్వతో ప్రయోగించాడు.
అవ్వ ఏం చేసిందండి? ఏమ్మా, ఈ తోట చెట్లలో దేన్నైనా తినొద్దని చెప్పాడా అని అడిగితే ఆవిడ అవునండి అనలేదు, ఇంకొకటి కలిపి చెప్పింది. తినొద్దన్నాడండి, ముట్టొద్దన్నాడండి అన్నది. దేవుడు ముట్టొద్దన్నాడా? ముట్టుకోవద్దన్నాడా? తినొద్దన్నాడా? తినొద్దన్నాడు, ముట్టుకోవద్దని అనలేదు. కానీ ఈవిడికి ఇష్టం లేదు అలా తినకుండా ఉండడం. ఈవిడికి ఇష్టం, అమ్మో తినేయాలని ఆశ ఉంది లోపల, అందుకనే అసలు ముట్టుకోవద్దన్నాడండి అని అబద్ధం చెప్పింది. వెంటనే అపవాదికి ఈవిడ మన పార్టీ మనిషిలాగా ఉంది, కొంచెం అనుకూలంగా ఉంది, నేను ఏం చెప్పినా నమ్మేలా ఉంది అని చెప్పేసి ఇంకా అపవాది దేవుడి మీద ఎంత చెప్పాలో అంత నిందలు వేసేసాడు. ఆ మాటలకన్నిటికీ అట్రాక్ట్ అయిపోయింది. ఆమెను అట్రాక్ట్ చేయడానికి సాతాను ఏ వేషంలో వచ్చాడండి? సర్పములో ప్రవేశించాడండి. సర్పాలు నేలను పాకుతాయి, వాటికి మాటలు రావు, ఏ జీవరాశులు మాట్లాడవు. కానీ సర్పం మాట్లాడుతుంది. అది మాట్లాడుతుంది కాబట్టి ఇది అద్భుతం. ఈ అద్భుతాన్ని చూసిన వెంటనే ఆవిడేమైందంటే అద్భుతాన్ని చూసి అట్రాక్ట్ అయ్యింది. వెంటనే ఆ పండుని తినేసింది. తాను తిని తన భర్తకి కూడా తినిపించింది. ఏమయ్యారండి? దేవుడు చెప్పిన ప్రకారంగానే ఆ పండు తిన్న తక్షణం వారిద్దరూ ఆత్మీయంగా చచ్చారండి. భౌతికంగా చాలా సంవత్సరాలు బతికారు, కానీ ఆత్మీయంగా మాత్రం ఆ క్షణమే చనిపోయారండి. దేవుడికి దూరం అయిపోయారు. అప్పటి వరకు మనశ్శాంతిగా ఉన్నారు. ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి ఆందోళన, భయం, చింత, దోషారోపణ, సిగ్గు, అవమానం, ఏమంటే దిగులు అన్నీ వచ్చేసేయండి. అబద్ధాలు చెప్పడం, సాకులు చెప్పడం అన్నీ వంట పెట్టేసేయండి. స్వయంగా దేవుడే వచ్చి ప్రశ్నించినప్పుడు కూడా దేవుడితో కూడా అబద్ధాలు చెప్పారు. అంటే మానవుడు మనశ్శాంతిని ఎప్పుడు కోల్పోయాడమ్మా? ఏదైనా తోటలో ఎందుకు కోల్పోయాడు? దేవుడు తినొద్దన్న పండుని తినుట ద్వారా మనిషి మనశ్శాంతిని కోల్పోయాడని దేవుని గ్రంథం మనకి తెలియజేస్తూ ఉందండి. అంటే ఏ పాపం చేసి మనిషి మనశ్శాంతిని కోల్పోయాడో మళ్ళా అదే పాపం చేసి ఆ మనశ్శాంతిని పొందుకోవాలనుకుంటున్నాడు. సాధ్యమా అండి? చెప్పండి. ఆదాము పాపం చేయబట్టే మనశ్శాంతిని కోల్పోయాడు. ఈరోజు మనుషులు నేను తాగితే మనశ్శాంతి అనుకుంటున్నాడు, నేను సినిమాలకు వెళ్తే మనశ్శాంతి అనుకుంటున్నాడు, నేను వ్యభిచారం చేస్తే నాకు మనశ్శాంతి అనుకుంటున్నాడు, ఇంకా ఏదేదో చేస్తే అవన్నీ చేస్తే నాకు మనశ్శాంతి అనుకుంటున్నాడు కొందరు. ఏదో పూజలకు వెళ్తే మనశ్శాంతి అనుకుంటారు కొందరు. పాపం చేస్తే మనశ్శాంతి వస్తుందా? రాదు. ఒక్క మనిషి వల్ల లేదా మొదటి ఆదాము వల్ల ఈ లోకమంతటికి కూడా మనశ్శాంతి పోయింది. మరలా దేవుడు కడపటాదాము ద్వారా, మొదట ఆదాము ద్వారా మనకి లోకానికి మనకి మంచి చెడ్డలు తెలివి సంప్రాప్తమైంది. మనందరం పెద్దవాళ్ళం అయిన తర్వాత మనం ఆ మంచి చెడ్డల తెలివి వల్ల పాపం చేస్తున్నాం, మనశ్శాంతిని కోల్పోతున్నాం. ఈరోజు దేవుడు మనిషికి మరలా మనశ్శాంతిని ఇవ్వడం కోసం తన కుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. యేసుక్రీస్తు ద్వారా మరలా మనకి మనశ్శాంతిని ఇవ్వాలనుకుంటున్నాడండి. మీకు రోమాపత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం నుంచి చూస్తే అక్కడ ఆదాము నుండి ఏమొచ్చాయో, యేసుక్రీస్తు నుండి ఏమొచ్చాయో ఆ రెండిటి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆదాము వల్ల మనకి పాపం వస్తే యేసుక్రీస్తు వల్ల మనకి కృప వచ్చింది అంటూ ఆ రెండు సంగతులని చాలా చక్కగా వివరించడం అనేది అక్కడ మనం చూస్తూ ఉంటామండి. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏమి ఇవ్వడానికి వచ్చారమ్మా? మనశ్శాంతిని ఇవ్వడానికి వచ్చారు. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో ఏమన్నారు చూడండి.
శాంతిని మీకు అనుగ్రహించవెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహింపవెలుచున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వటం లేదు అన్నాడు. లోకం ఇచ్చే శాంతి ఏంటిది? తాత్కాలికమైన శాంతి. ఏంటమ్మా లోకం ఇచ్చే శాంతి ఏంటి? అది 5 నిమిషాల సుఖం, 5 నిమిషాలు అరగంట శాంతి ఇవ్వాలనుకో, అది కాదు యేసుప్రభు ఇచ్చే శాంతి. లోకం ఇచ్చినట్లుగా నేను ఇవ్వటం లేదు, నా శాంతి శాశ్వత కాలం ఉండే శాంతి, నేను ఇచ్చే శాంతి అని ఇక్కడ చెప్తా ఉన్నాడండి. లోకంలో శాంతి ఉండదు, శాంతి మార్గాన్నే వాళ్ళు ఎరగరు అంటూ పౌలు గారు చూడండి రోమపత్రికలో 3వ అధ్యాయము, రోమపత్రిక 3వ అధ్యాయంలో యేసుక్రీస్తుకు కాక యేసుక్రీస్తుకు వేరుగా ఉండి ఈ లోకంలో ఉన్న ఎవరైనా కానీ ఏం చేయరంట? శాంతిని ఎరగరు అన్నాడు. మనం 11వ వచనం నుంచి చదవాలి. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుణ్ణి వెతుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి యాకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్పవిషమున్నది, వారి నోటి నిండా శపించుటకు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరగరు. అంటే పాపం చేసే ప్రతివాడు శాంతిని ఎరగలేనివాడు. అనుకుంటాడు, నేను చాలా శాంతంగా ఉన్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను, ఈ డబ్బులో నాకు శాంతం దొరుకుతుంది, ఇదిగో ఈ సుఖంలో నేను శాంతి పొందుతున్నాను, ఈ అధికారంలో నాకు శాంతి ఉంది అనుకుంటాడు. కానీ దేవుని గ్రంథం ఏం చెప్తుందంటే క్రీస్తులో తప్ప ఈ లోకంలో ఏం లేదు, శాంతి లేదు. ఈ లోకానికి శాంతినివ్వడానికే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించారు అనే సంగతిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. మొదటి యోహాను పత్రికలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, మొదటి యోహాను పత్రిక ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే పై వచనంలో నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్దమనుకున్నాడు అంటున్నాడు. యేసుక్రీస్తు గురించి మాట్లాడేది. ఆయన అంటే ఎవరో? యేసుక్రీస్తు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అంటే యేసుక్రీస్తే మన పాపాలకు శాంతికరుడు, ఆయనే అన్నాడండి. ఇంకొకడు లేడు, ఆయనే మన పాపాలకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఒకరికే కాదు, ఒక జాతి వారికే కాదు, ఒక దేశానికే కాదు, ఒక కులానికి ఒక మతానికి కాదు, సర్వలోకానికి కూడా ఆయన శాంతికరమై ఉన్నాడు అన్నాడు. శాంతికరం అంటే, శాంతికరుడంటే శాంతినిచ్చేవాడు, ప్రాయశ్చిత్తాన్ని చేసేవాడు. వాస్తవానికి మనం పాపం చేస్తే మనమే ప్రాయశ్చిత్తం చేయాలి, మనమే మన పాపాన్ని కడుక్కోవాలి. కానీ మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్తంతో మనకి ప్రాయశ్చిత్తం చేస్తున్నాడండి. అందుకే పుట్టినోడ్సులో ఆ మాట ఉంటుంది, ప్రాయశ్చిత్తుడు అని. 4వ మాట, 4 అంకి వేసి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సర్వలోకానికి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఇంకొక మార్గం లేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పేది ఏంటంటే, నేను మీకు శాంతినివ్వడానికే వచ్చాను, నేను మీకు శాంతినిచ్చాను అని చెప్తూ ఉన్నాడండి. ఈ 2 వచనాల్లో కూడా యోహాను 14:27లో, మొదటి యోహాను 2:2లో చెప్పేది ఏంటండి? నేను శాంతినివ్వడానికే ఈ లోకానికి వచ్చాను. అంటే యేసుక్రీస్తు వారు మనకు శాంతిని ఇచ్చారు కదా, మరి మనకెందుకండి ఇంకా టెన్షన్లు ఉన్నాయి, మనకెందుకండి ఇంకా ఆందోళనలు ఉన్నాయి,
ఇంకా భయం ఉంది, ఇంకా చింతలు ఉన్నాయి. ఎందుకు ఇంకా ఒత్తిడికి గురైపోతున్నాం? ఎందుకు అప్పుడప్పుడు మనం ఆందోళన పడిపోతున్నాం? అసలు ఆలోచన చేయండి. అంటే యేసుక్రీస్తు వారు శాంతినిస్తే చింతలు ఉండవనా అర్థం? కష్టాలు రావనా? శ్రమలు ఉండవనా? అనారోగ్యాలు రావనా? పేదరికాలు ఉండవనా? ఆ మాటకు అర్థం సరే ఆలోచన చేయండి అమ్మా. అంటే యేసుప్రభుని నమ్ముకుంటే జబ్బులు రావని, టెన్షన్లు ఉండవని బైబిల్ చెప్తుందా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరూ ఏం పొందుతారు? హింస పొందుతారు. హింస పొందుతారని బైబిల్ చెప్తుంది, కానీ హింసలు ఉండవని బైబిల్ చెప్పడం లేదు. అయితే ఆ శ్రమలతో పాటు ఆదరణను కూడా పొందుతామండి మనం. లోకంలో ఉండే వాళ్ళకి శ్రమలు ఉంటాయి, ఆదరణ ఉండదు. కష్టాలు ఉంటాయి, వాళ్ళు ఓదార్పు ఉండదు. క్రీస్తులో ఉన్న మనకి యేసుక్రీస్తు ఇచ్చే శాంతి మనకు ఉంటుంది. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకి ఎలాగా శాంతినిస్తారు అంటే, ఏదో కల్లో కనపడి, దర్శనంలో కనపడి, మనల్ని పిలిచి, మనతో మాట్లాడి, మనల్ని ముట్టుకొని, తెల్ల బట్టలు వేసుకొని మన ఇంటికి వచ్చి అలా చేస్తారా? అదంతా అబద్ధం అండి. అవన్నీ చెప్పే వాటిలో ఎవరు నమ్మకండి, అలా ఎవరైనా చెప్తే. ఈరోజు దేవుడు మనల్ని ఎలా ఓదారుస్తాడు, మనల్ని ఎలా ఆదరిస్తాడు, మనల్ని ఎలా ధైర్యపరుస్తాడు, మనకు ఎలా దుఃఖ నివారణ కలుగు చేస్తాడు, మనల్ని ఎలా మంచిగా ప్రోత్సహిస్తాడు అంటే ఒకే ఒక మార్గం అండి. ఏదండి? వాక్యం ద్వారా. దేవుడి యొక్క వాక్యం మనకు ఉంది. మనం ఎప్పుడు బలహీనమైనా మరలా మనల్ని బలవంతులు చేస్తూ ఉంటాడు దేవుడు. మనం ఎప్పుడు కృంగిపోయినా ఆ కృంగుదలలో నుంచి మనల్ని లేవనెత్తుతూ ఉంటాడు దేవుడు. దావీదు గారికి అర్థమైందండి ఆ విషయం. 119వ కీర్తన 50వ వచనంలో దావీదు ఏమంటారు చూడండి, నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధలలో నాకు నెమ్మదినిచ్చుచున్నది అన్నాడండి. బాధలు రావు అని చెప్పడం లేదు, బాధలు వస్తున్నాయి, నాకు నెమ్మదిని కూడా ఇస్తుంది. ఏది? నీ వాక్యం. దేవుని యొక్క వాక్యమే నాకు నెమ్మది కలుగు చేస్తుంది అని దావీదు చెప్తా ఉన్నాడండి. అంటే దేవుడు మనకి మనశ్శాంతిని ఇస్తాడా? ఇస్తాడు. ఎలా ఇస్తాడు అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మనకి ఆ మనశ్శాంతిని అనుగ్రహిస్తూ ఉంటాడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనంలో చూడండి, పౌలు గారు ఎంతో సేవ చేశారండి. చాలా భక్తిపరుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. అయినప్పటికీ కూడా ఆయనకి అనేక కష్టాలు, ఆయనకి అనేక శ్రమలు, ఆయనకి అనేకమైన నిందలు ఆయన మీద వచ్చాయంట. అప్పుడు పౌలు గారు ఎలా ఉన్నారో, ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఆయన కష్టపడి పనిచేస్తున్నాడంటే, మహిమలో ఇశ్రాయేలులకి ఆకాశం నుంచి మన్నా కురిసినట్టుగా కురవలేదు. స్వహస్తాలతో కష్టపడి ఆయన పని చేసుకుంటున్నాడు. దేవుడు నమ్ముకుంటే పనులే చేయక్కర్లేదని అనుకుంటున్నారేమో. మనం పని చేయాలి, అందరిలాగా డ్యూటీ చేయాలి, కష్టపడాలి. ఏం చేస్తున్నారంటే అండి, ఇంతకుముందేమో ఎవరైనా నిందిస్తే మూలకు పోయి కూర్చుని ఏడ్చేవాడు. ఇప్పుడేం చేస్తున్నాడండి? దీవిస్తున్నాడంట అండి. ఎలా వచ్చింది ఆ శక్తి? ఎలా వచ్చింది ఆ ధైర్యం? ఎవరైనా నిందిస్తే నిందించుకోనండి, తిట్టుకుంటే తిట్టుకోనివ్వండి, శాపాలు పెట్టుకుంటే పెట్టుకోమనండి, నాకేం తగలవు, నా దేవుడు ఉన్నాడు, నేను మాత్రం మిమ్మల్ని దీవిస్తాను. చూసారండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. మనల్ని ఎవరైనా తిడితే ఎలా ఉంటుందండి? తిండిపోతా అన్నారండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరో మిమ్మల్ని, ఆ రోజు అన్నం తింటారా? ఏమా ఇంకా తిండిపోతా అన్న తర్వాత ఇంక నేనేం తింటానులేండి అని మానేస్తాం. యేసుప్రభు వారిని అన్నారమ్మా తిండిపోతని? ఆయన ఏమైనా బాధ పెట్టేసుకొని మనసు పాడు చేసేసుకొని మూలకపోయాడా? పట్టించుకోలేదండి ఆ మాటలు. దెయ్యం పట్టినోడు అన్నారా? అన్నారు. మతి భ్రమించింది అన్నారా? అన్నారు. చాలా మాటలు అన్నారండి. పాపులతో తిరుగుతాడు అన్నారు, త్రాగుబోతన్నారు. ఆయన తాగుతాడా? ఆయన్ని మాటలో చెయ్యని నిందలన్నీ ఆయన మీద వేస్తే ఆయన బలవంతుడా బలహీనుడా?
బలవంతుడిగా ప్రవర్తించాడండి. బలహీనుడిగా ప్రవర్తించలేదు. నేను కాదు కదా, నేను కానప్పుడు అనుకుంటే నేనెందుకు స్పందించాలి, అదైతే నేను బాధపడాలి, నేను కాదు కదా, నేను కానప్పుడు నాకెలాగా ఆ మాటలు వర్తిస్తాయి అని వాటికి ప్రతిస్పందన చేయలేదండి. ప్రతిస్పందన చేయలేదు. అంటే ఆయన మనసు ఎంత ప్రశాంతంగా ఉందో ఒకసారి ఆలోచించేయండి. పౌలు గారు కూడా ఏం చేస్తున్నారండి, నిందింపబడి దీవిస్తున్నారు. యేసుప్రభు వారు ఎలాగైతే శత్రువుల కోసం ప్రార్థన చేశారో పౌలు గారు కూడా ఏం చేస్తున్నారు, తండ్రి వీళ్ళని దీవించండి అంటున్నాడండి. ఏ స్థాయికి వెళ్ళారండి వాళ్ళు? మనసు పాడు చేసుకునే స్థాయిలో లేరు, మనశ్శాంతి కలిగిన వారుగా ఉన్నారండి. అందుకనే పౌలు గారు ఆయనకు వచ్చిన శ్రమల గురించి మాట్లాడుతూ 2 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనంలో చూసినప్పుడు 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడండి, కావున మేము అధైర్యపడము, నాకు అధైర్యం అనేది రాదండి అంటున్నాడండి. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, చాలా ధైర్యంగా ఉన్నాను. నా బాహ్య పురుషుడు కృషించుచున్నను. చూసారండి శరీరం ఎలా ఉందటండి, పౌలు గారి శరీరం కృషించిపోయింది. సరైన నిద్ర లేక, సరైన తిండి లేక, సరైన వైద్యం అందక శరీరం క్షీణించిపోయి ఎండిపోయి, పౌలు గారికి లేని రోగం ఉండదండి నాకు తెలిసి. కాళ్ళు నొప్పులు ఉండుంటాయా మనలాగా? ఆయనకి ఉండుంటాయి. తలనొప్పి ఉంటుందా? ఉంది. మందదృష్టి ఉందా? ఉంది. పౌలు గారికి పెద్ద అక్షరాలతో రాసేవాడంట. గుడ్డితనం కూడా ఉంది పౌలు గారికి. చాలా అనారోగ్యాలండి పౌలు గారికి. కడుపు మంట ఉండుంటుందా? టైంకి భోంచేయకపోతే ఏమొస్తుంది? గ్యాస్ నొప్పులు అన్నీ ఉండుంటాయి. శరీరం అంతా ఇలా అయిపోయినప్పటికీ కూడా చింతిస్తున్నాడా అంటే నేను అధైర్యపడనండి. ఎందుకు అధైర్యపడడు? ఏమండి, నా ఆంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. రోజు రోజుకి కుర్రోడ్లాగా ఉంటున్నాడట లోపల. పైకి ఎలా అయిపోతున్నాడు, లోపల ఎలా ఉన్నాడండి? రోజు రోజుకి చిన్నపిల్లాడు అయిపోతున్నాడండి. చాలా హుషారుగా, చాలా ఆనందంగా మాట్లాడుతున్నాడు. కారణం ఏంటండి? అదే యేసుక్రీస్తు అనుగ్రహించే శాంతి. పౌలు గారికి కష్టాలు రాలేదంటే వచ్చాయి, కానీ ఆ కష్టాల్లో ఆయన కృంగిపోలేదండి. 2 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు ఏమంటారు చూడండి. అక్కడ ఆయన దేవుడు మమ్మల్ని ఆదరించాడు, దేవుడు నన్ను ఆదరించాడు, శ్రమల్లో ఉన్న నన్ను ఆదరించాడు. దేవుడు నన్ను ఎందుకు ఆదరించాడో తెలుసా? నేను నాలాగా శ్రమల్లో ఉన్న మరొకరిని ఆదరించడానికి. అంటే దేవుడు మనల్ని ఎందుకు హ్యాపీగా ఉంచుతాడు తెలుసా అండి? మనం మరొకరిని హ్యాపీగా ఉంచడానికి. దేవుడు మనకు ఆదరణ ఇచ్చాడు. ఆ ఆదరణతో ఇంకొకరిని ఆదరించాలి. ఇప్పుడు కొంతమంది ఉట్టు మాటలు చెప్తారు, అవి ఫీలింగ్ ఉండవండి, మన హృదయానికి తాకవు. అనుభవంతో చెప్తే హృదయానికి తాకుతాయండి. పౌలు గారు ఎవరైనా ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళి, ఒక కష్టాల్లో ఉన్న దెబ్బలు తిన్నోడి దగ్గరికి వెళ్ళారనుకోండి, అన్యాయంగా దెబ్బలు తిన్నోడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, ఏమంటాడండి? నాయనా నువ్వేం తిన్నావురా దెబ్బలు? నేను 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను. ముమ్మారు, ఒకసారి కాదు, నన్ను ఒకసారి కొట్టారు, నన్ను 3 సార్లు కొట్టారు. నేనేం సేవ మానేశానా? నేను బైబిల్ వదిలేశానా? సువార్త పని మానేశానా? లేగో పదా సువార్తకి వెళ్దాం అంటాడనమాట. నన్నైతే లుస్త్రాలనైతే ఎలా కొట్టారు తెలుసా? రాళ్ళతో కొట్టి ముక్కు దగ్గర చేయి పెట్టి చచ్చాను అనుకొని ఊరి చివరికి కుక్కని ఈడ్చినట్టు ఈడ్చేశారు తెలుసా? కానీ దేవుడు నన్ను మరలా బ్రతికించాడు. అదే ఊరికి మరలా వదిలేసి సేవ చేయడానికి నేను రెడీ అయిపోయాను తెలుసా? అంటే పౌలు గారు ఎవరి దగ్గరికైనా కష్టాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిరుత్సాహపరిచేటట్టుగా కనపడుతున్నాడా, ఆదరించి ధైర్యపరిచేవాళ్ళగా కనపడుతున్నాడా? ఎలా వచ్చింది అతనికి ఆ జ్ఞానం? ఎలా వచ్చింది అతనికి ఆ మనశ్శాంతి? ఏమండి, అదేనండి యేసుక్రీస్తు వారు ఇచ్చే శాంతి. యేసుక్రీస్తు ఇచ్చే శాంతి. అంటే మనకి ప్రాబ్లమ్స్ రావని బైబిల్ చెప్పడం లేదండి. మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. లోకంలో ఉండే వాళ్ళకంటే డబుల్ వస్తాయి, త్రిబుల్ వస్తాయి. కానీ మనం
మనశ్శాంతిగా ఉంటాం. మనం మనశ్శాంతిగా ఉంటాం. కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు మనకి శాంతికరుడై ఉన్నాడు. మనకు మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న ఎట్టువారికైనా సరే యేసుప్రభు నమ్ముకుంటే శాంతికరుడే అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చే శాంతి మనకు రావాలంటే మనం ఏం చేయాలమ్మా? మనం ఏం చేయాలండి? చర్చికొచ్చి కూర్చుంటే యేసుక్రీస్తు వారు మనశ్శాంతి ఇస్తారా? ఓ 10 సంవత్సరాలు వచ్చినా నువ్వు చుట్టానం అవుతావు తప్ప యేసుక్రీస్తుకి నీకు సంబంధం ఉండదు. యేసుక్రీస్తు మనకి ఆయన శాంతిని మనకి ఇవ్వాలంటే మనం ఏం చేయాలండి? ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందాలి. నేను నమ్ముతున్నానండి, నాకు చాలా ఇష్టం అండి, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి అంటే సుఖం లేదండి. యేసుక్రీస్తుకి మనకు సంబంధం ఉండదు. మనం యేసుక్రీస్తుని విశ్వసిస్తే మనం బాప్తిసం పొందుకోవాలి. బాప్తిసం పొందుకొని కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఆరాధనకు రాకుండా ఇంటి దగ్గర ఉంటారు, ప్రభు వల్ల తీసుకోరు. ఏమంటే ఆరాధన చేయకపోతే యేసుప్రభు ఇచ్చే శాంతి మనకు వస్తుందా? మనం బాప్తిసం పొందుకున్న తర్వాత మన రక్షణను మనం కొనసాగించుకోవాలి. నిత్యము ఆ నిబంధనలో, ఆ ప్రభు బలలో మనం పాలుపంపులు పొందాలి. అప్పుడే మనం యేసుక్రీస్తు యొక్క శాంతిని మనం సమృద్ధిగా పొందుకోగలుగుతాము అని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. చూడండి, ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయము 16వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ ఇర్మియా గారు అంటే దేవుడు మనిషి అండి, మంచి సేవకుడు. ఇశ్రాయేలు యొక్క చెరకెళ్ళిపోయినప్పుడు కల్లారా చూసి ఏడ్చినవాడండి ఇర్మియా గారు. అలాంటి ఇర్మియా గారు మరి ఆయన ఒక్కడే దేవుడు మనిషిగా ఉన్నాడు. ఆ కాలపు యూదులందరూ తావు తప్పిపోయారు. మరి ఆయన అలా ఉండడానికి కారణం ఏంటో చెప్తూ ఉన్నాడండి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనంలో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. ఏం చేస్తున్నాడండి ఇర్మియా గారు? దేవుడు మాటలు దొరికినప్పుడల్లా ఏం చేస్తున్నాడమ్మా? పట్టుకొని బ్యాగలు వేసుకోవట్లేదు, తింటున్నాడంటే ఏంటండి? ఇప్పుడు మనం వాక్యం కూడా మనకు ఆహారం. మనం యాపిల్ పళ్ళు కొనుక్కొని మన ఇంట్లో దాచుకుంటే మనకు ఆరోగ్యం వస్తుందా? మనం ఏం చేయాలండి? అవి చూసుకొని మనం అన్నం తినైతే అవదు, అవి తినాలి, అప్పుడే ఆరోగ్యం. దేవుడు వాక్యాన్ని కూడా మనం ఏం చేయాలమ్మా? భుజించాలి. ఇర్మియా గారు ఇది ఒక ఆహారం. నేను వాక్యం నాకు అందాలి, నేను వాక్యం చాలా నేర్చుకోవాలి, ఆ వాక్యాన్ని నేను గ్రహించాలి, నా మనసులో దాచుకోవాలని ఆయన వాక్యాన్ని ఇష్టపడేవారంటండి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగు చేయుచున్నవి అన్నాడండి. ఇర్మియా గారు అంత హ్యాపీగా సంతోషంగా ఉన్నాడంటే కారణం దేని బట్టండి? దేవుడు మాటలు దొరికినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాడండి. ఈరోజు వాక్యానికి దూరం అయిపోయిన క్రైస్తవుల్ని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఒక వారం చర్చికి వస్తే ఒక వారం చర్చికి రారు. వాళ్ళు ఏమంటే ఎప్పుడు మాకు కష్టాలేనండి, ఎప్పుడు శోధనలేనండి, మాకు ఎప్పుడు జబ్బులేనండి, మాకు ఎప్పుడు యాతనలేనండి అంటుంటారు. మరి యాతనలు కాకపోతే ఏమొస్తాయి? యాతనలు వస్తే వాటి నుంచి మీకు శాంతి సమాధానం ఎలా వస్తుంది? మన దేవుళ్ళో ఉంటే వాటిని జయించగలిగే విశ్వాసం దేవుడు ఇస్తాడు. మనం దేవుళ్ళో లేకపోతే, దేవుడికి అనుసంధానంగా లేకపోతే శోధనలు ఎలా జయించగలం? ఒకసారి ఏదైనా శోధన దేవుడు పెట్టాడు, పరీక్ష పెట్టాడు, ఏం చేస్తామండి? తుస్సుమంటాం. శోధన రాగానే ఏం చేస్తాం? ఏదో పోములు కట్టి ఒడి దగ్గరికి వెళ్ళిపోతాము, ఏదో దిష్టి తీయించుకుంటాము, ఏమండి ఎవరో మాటలు ఆలకించి ఏదో మంత్రం వేయించుకుంటాం. ఏమైపోయిందండి? విశ్వాసం అంతా బద్దలైపోయింది. ఇన్నాళ్ళు సంపాదించుకున్న విశ్వాసం ఒక్కరోజు కష్టం రాగానే తూలిపోయామండి, ఫెయిల్ అయిపోయాం. పరీక్ష పెడితే ఫెయిల్ అయిపోయాం. కారణం ఏంటంటే మనం దేవుని యందు, దేవుడి మాటల యందు మనం నిలకడగా లేకపోవడమేనని సంగతిని ఒకసారి ఆలోచించేయండి. యెషయా గ్రంథం చూడండి అమ్మా. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో,
ఉమ్, వారిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఉమ్. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చూసారండి, ఇక్కడ యెషయా గారు కూడా ఏం చెప్తున్నారంటే, ఆ, ఎవని మనసు నీ మీద అనుకును, అంటే దేవుడి మీద మన మనసు ఆనుకోవాలంటండి. దేవుని యందు మన మనసు ఆనుకోవాలి. మన మనసు ఎక్కడ ఉండాలంటే దేవుడి యందు ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలండి? మన మనసు అంతా ఎటువైపు చూడాలి? దేవుడి వైపు. దేవుడే నాకు దిక్కు, దేవుడే నన్ను రక్షించాలి. చంపేసిన నువ్వే, బతికించిన నువ్వే, నీ చేతిలోనే ఉంది తండ్రి, నువ్వేం చేస్తావు చెయ్యి. నువ్వు బ్రతికించుకుంటావా చంపేసుకుంటావా నీ ఇష్టం, నువ్వే నన్ను రక్షించాలి. నేను ఇంకొక వైపు నేను నా మనసు పెట్టను అని అలా ఎవరైతే నిలబడతారో వారినట దేవుడు ఏం చేస్తాడమ్మా? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడట. ఎందుకంటే అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అదండి విశ్వాసం. సమస్య రాగానే ఆందోళన అయిపోయి చింతపడిపోవడం కాదు. దేవుడు మనకి విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలమ్మా? నిలబెట్టుకోవాలి. దేవుడి మీద మనసు పెట్టాలి. ఒక ఆయనకి ఇలాగే శోధన వచ్చిందంటండి. ఏంటా శోధన అంటే, అందరూ బాగుంటున్నారు, అందరూ హ్యాపీగా ఉంటున్నారు, నేనే ఇలా అయిపోతున్నాను. భక్తిహీనులు అందరూ బాగున్నారు, భక్తిగా బతుకుతున్న నాకే కష్టాలు వస్తున్నాయి, నాకే జరగడం లేదు, నాకే అప్పుల పాలైపోతున్నాను, నేనే ఇలా అనారోగ్యాల పాలైపోతున్నాను. ఆ భక్తిహీనులందరూ బాగున్నారని చాలా టెన్షన్ అయిపోయి బుర్ర హీట్ ఎక్కిపోయిందంట అండి ఆయనకి. అప్పుడు అన్నీ ఆలోచించిన తర్వాత సరే దేవుడిని అడుగుదాం, దేవుడే ఏదో పరిష్కారం చెప్పపోతాడని దేవాలయానికి వచ్చాడంటండి. చూడండి 73వ కీర్తనలో, 73వ కీర్తన 17వ వచనం అండి. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి ఆ, వారి అంతముల గురించి ధ్యానించే వరకు ఆ, ఆ సంగతి నాకు ఆయస్కరంగా ఉండటం. ఉమ్, నిశ్చయముగా నీవు వారిని పాదజాల చోట్ల ఉంచి ఉన్నావు. ఉమ్. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. చూసారండి, ఈ దేవుడి మందిరానికి వెళ్ళక మునుపు వాళ్ళు ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే, వాళ్ళే బాగున్నారు, నేనేలా అయిపోయినా అంటున్నాడు. భక్తిహీనుల కొరకు రాశాడండి ఆసాపు రాసిన కీర్తన. ఈ కీర్తన అంటే మీరు ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడి మందిరానికి వెళ్ళిన తర్వాత ఆయన మాటల్లో మార్పు వచ్చిందండి. అయ్యో నేను ఎంత తెలివి తక్కువగా ఆలోచించాను అంటూ మాట్లాడుతూ ఉన్నాడండి. ఇక్కడ అంటాడు, వారంతం ఏంటి నా అంతం ఏంటి అప్పుడు అర్థమవుతుందండి. దేవుడు అతనికి ఏం జ్ఞానం ఇస్తాడండి? దేవుని యొక్క మందిరానికి వెళ్ళిన తర్వాత, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు, దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి అంటే వాళ్ళు దేవాలయానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కన్నీళ్ళు కార్చేస్తున్నాడంట. తండ్రి ఆ భక్తిహీనులు బాగున్నారు, నిన్ను నమ్ముకున్నాను కదా, నాకేటి కష్టాలు, నాకేటి ఇబ్బందులు, నా పిల్లలకేటి జబ్బులు, నాకేటి ఈ లేమి, నాకేటి శ్రమలు అన్నట వేదన పడిపోయాడంట అండి. అప్పుడు దేవుడు ఆ ప్రార్థనలో అతనికి ఒక జవాబునిచ్చాడంట. ఏమన్నాడండి? వారంతము గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండు. సరేనా ఆయన, వాళ్ళే బాగున్నారు, ఇప్పుడు ఈ క్షణంలో వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, నువ్వు కూడా చచ్చిపోయావు అనుకో, నువ్వెక్కడికి వెళ్తావు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అని అన్నాడండి దేవుడు. నాకు అర్థమైపోయింది అన్నాడు. అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. నరకం అంటే ఎలా ఉంటుంది? సినిమాలో చూపించినట్టు కాదు. అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు పండ్లు కొరుకుటా ఉంటాయి, యుగ యుగాలు, ఒక రోజు 2 రోజులు కాదు, 1 గంట 2 గంటలు కాదు. శ్రమలు ఎవరు వాదార్చే వాళ్ళు ఉండరు అక్కడ, ఆదరించే వాళ్ళు ఉండరు. ఏమండి, ఎవడ బాధ వాడిదే అక్కడ, ఎవడ గోస వాడిదే, కేకలు అరుపులు. వాస్తవానికి అది అంతలాగా ఉండడానికి కారణం ఏంటంటే, అది మన కోసం తయారు చేయబడింది కాదు నిత్యాగ్ని.
ఎవరికండి అది? దేవుడు ఎవరి స్థాయికి తగ్గ పెట్టాడు తెలుసా? అది అపవాదికి, వాడి దూతలకి. వాడు చాలా పెద్ద క్రిమినల్ కాబట్టి వాడి కోసం ఏర్పాటు చేశాడండి నరకాన్ని. కానీ వాడిని నమ్ముకొని వాడిని ఆశ్రయించిన వాళ్ళందరం కూడా వెళ్ళిపోతున్నాం వాడితో పాటు. కాబట్టి మన స్థాయికి మించిపోయింది నరకం. కాబట్టి మనం అక్కడ భరించలేమండి అది. ఆ నరకంలోకి వెళ్ళిపోతావు. ఇక్కడ మాత్రం ఇక్కడ హ్యాపీగా ఉంటాడు, ఇక్కడ సుఖపడతాడు, అక్కడ నరకం. నీకు ఇక్కడ కష్టాలున్నా నువ్వు కొంచెం తట్టుకుంటే నీకు పరలోక రాజ్యం, నీకు నెమ్మది, నీకు ఆనందం. ఓ నాకు అర్థమైపోయిందండి. ఇంకా నేను ఈ రోజు నుంచి నేను హ్యాపీగా ఉంటానండి, నేను సంతోషంగా ఉంటానండి. ఇప్పటి వరకు ఎవడైనా కారు కొనుక్కుంటే ఏడ్చేవాడిని. ఇప్పుడు నుండి నాకు దేవుడు బైక్ ఇచ్చాడు, నాకు చాలా మంచిదే కదండి, బైక్ ఉంది నాకేమండి అని హ్యాపీగా ఉంటాను. వాళ్ళు ఎవడైనా బైక్ కొనుక్కుంటే ఏడ్చేవాడిని. ఇప్పుడు నాకు ఒక సైకిల్ ఉంది, నాకు బెస్టే కదా, కాలుతో నడిచేవాడి కంటే నేను బెస్టే కదా అని హ్యాపీగా ఉంటానండి. ఎవరో ఒక ఆయన సైకిల్ మీద వెళ్ళిపోతుంటే కాలుతో నడిచేవాడు ఏడ్చేవాడు అంటే అండి, నాకు సైకిల్ లేదని. ఇప్పుడు వాక్యం అర్థమైన తర్వాత ఏం చేస్తాడండి? రెండు కాళ్ళు పోయి నేల మీద ఈడుచుకున్న దేకురుతూ ఉన్నవాడిని చూసి ఈడి మీద బెస్టే కదా, కాళ్ళు ఉన్నాయి, రెండు కాళ్ళు ఉండబట్టి ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాను, పరిగెత్తగలుగుతున్నాను, నడవగలుగుతున్నాను, ఒకరి సాయం లేకుండా నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను, నేను బెస్టే కదా వాడికంటని అనుకోవాలండి. ఏమండి, వాక్యం అర్థమైన తర్వాత మనలో చేంజ్ రావాలండి. వాక్యం అర్థమైన తర్వాత కూడా మనకి చేంజ్ రాకపోతే ఇంకా మనకు ఎవరు మనశ్శాంతి ఇవ్వలేడండి, మనకెవరో మనశ్శాంతి ఇవ్వలేరు. కాబట్టి కేవలం దేవుడి వాక్యంలోనే ఉందండి మనశ్శాంతి, దేవుడి సన్నిధిలోనే ఉంది. ఇంత అవకాశాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడండి, లోకంలో ఎవరికీ లేదండి. కాబట్టి మనకి దేవుడిచ్చే ఈ మనశ్శాంతిని మనం సంఘం ద్వారా పొందుదాం, వాక్యం ద్వారా పొందుదాం, ధైర్యపరచబడదాం, ఒకరినొకరు వాదార్చుకుందాం. ఏమండి, మనం పొందిన ఆదరణ, మనం పొందిన నెమ్మది, మనం పొందుతున్న సంతోషాన్ని మరొకరికి చెప్పి మరొకరిని కూడా మనము క్రీస్తులోనికి నడిపించడానికి అవకాశం ఉందండి. అంతే తప్ప ఏంటి నా బ్రతుకిలగైపోతుంది, నా కష్టాలేంటి అంటూ మనమే గనక ఇలాంటి పేద పలుకులు పలికితే, ఎప్పుడు కష్టాల గురించి భయపడిపోతూ ఆందోళన పడిపోతూ చింతిస్తూ ఉంటే ఎవరినైనా రక్షించగలమా అండి? చెప్పండి. ఎవరినైనా వాదార్చగలమా? ఎవరినైనా ఆదరించగలమా? ఎవరిని చేయలేమండి. కాబట్టి మనం క్రీస్తులో ఉన్నాం, లోకంలో లేవు. లోకంలో శ్రమ, నాయందు సమాధానం అన్నారు యేసుక్రీస్తు వారు. కాబట్టి మరి క్రీస్తునందు మనం అందరం కూడా ఇలాగా బ్రతికినంత కాలం మనశ్శాంతిని పొందుతూ, మనశ్శాంతికి మార్గం యేసేననే సంగతిని ఈ లోకానికి చాటి చెప్పవలసిన వారంగా ఉన్నామండి. ఓపికగా వాక్యమని మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.